ఓకేనండి, వాక్యంలోనికి వెళ్దాం. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషుల్లో రకరకాల ప్రేమలు మనం చూస్తున్నాం. ఈరోజు మనం దేవుని ప్రేమ అంటే ఏంటి తెలుసుకోవడానికే మనం ఇలా కూడుకున్నాం. ఈ ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ఏం కోరుకుంటున్నాడో అది ఖచ్చితంగా మనుషులకు తెలియాలని ఈ పాఠం చెప్తున్నాను. భూమి మీద బ్రతుకుతున్న మనుషుల్లో అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. ఒక కుటుంబంలో ఉన్న ఒక తండ్రికి, తల్లికి, పిల్లలకి మధ్య ఒక ప్రేమ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఒక ప్రేమ ఉంటుంది. స్నేహితుల మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది. ఇంకా ప్రేమికుల మధ్య ఒక ప్రేమ ఉంటుంది. మనుషులకి ఈ ప్రేమల గురించిన అవగాహన ఉంది. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా. కానీ దేవుని ప్రేమ గురించి ఆలోచించేవారు కానీ, దేవుని ప్రేమ ఒకటి ఉందని గుర్తు కానీ లేదు. అందుకోసమే ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాల క్రితం ఒక సినిమా రిలీజ్ అయింది, బిచ్చగాడు అని. సినిమా పేరు బిచ్చగాడు. అందులో ఆ ఒక పాట ఉంది. పాట ఏంటంటే, 100 దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మా అని ఒక పాట రాశారు. అంటే అమ్మ ప్రేమను వివరిస్తూ, అమ్మ ప్రేమ ఎంతో చెబుతూ, ఆ ప్రేమ ఎంత ఉన్నత స్థాయిలో చెబుతున్నాడంటే, 100 దేవుళ్ళు ఒకవేళ ఉంటే ఆ 100 దేవుళ్ళు కూడా భూమి మీదకి నా దగ్గర దిగి వచ్చిన నీ ప్రేమ సరిపోదు, నీ ప్రేమ కంటే వాళ్ళ ప్రేమ ఎక్కువ కాదు అని ఆ పాటలో అర్థం. నీలాంటి వారు ఎవరు లేరమ్మా అంటే మనుష్యులకి అర్థమైంది మనుష్యుల ప్రేమ ఏంటో, కానీ మనుష్యులకి దేవుని ప్రేమ ఏంటో అర్థం అవ్వలేదు. సరే, వాళ్ళ ప్రేమలోనే ఆలోచిద్దాం. ఏం చేస్తున్నారని తల్లిదండ్రుల్ని లేదా బంధువులని లేదా స్నేహితుల్ని లేదా భార్యాభర్తల ప్రేమ అంత ఎక్కువ ఉంటుంది? దేవుని ప్రేమ మరిచిపోయేంత ప్రేమ అది అని మనం ఆలోచించగలిగితే, ఈరోజు సమాజం ఆ ప్రేమలోనే మునిగిపోయింది. ఒక సినీ హీరోయిన్, మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే ఆమె చెప్పే సమాధానం, మా అమ్మగారు చాలా అందంగా ఉంటారు కనుక నేను కూడా అందంగా ఉన్నాను, నా అందానికి కారణం మా అమ్మే అని చెప్పింది ఒక సినీ నటి. ఇలా చూసుకుంటే వారు ఏదడిగినా, ఎవరికి అడిగినా మొట్టమొదట చెప్పే పేరేంటంటే తల్లిదండ్రులు. అందుకోసమే ఒక శ్లోకం కూడా ఉంది, పిల్లల చేత చదివిస్తారేమో అనుకుంటున్నాను. చాలామంది పాటలు వేసేటప్పుడు ఈ పాట కూడా వినిపిస్తుంటుంది మీకు. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. మాతృదేవో భవ అంటే అర్థం ఏంటంటే, మా అమ్మగారే దేవత, దేవుడు. పితృదేవో భవ అంటే మా నాన్నగారే నాకు దేవుడు. మరి ఇంకెవరు మిగిలిపోయారంటే గురువు, చదువు విద్య నేర్పేవాడు కూడా నా దేవుడు. అంటే భూమి మీద కనిపించే వారి పనులను బట్టి, వ్యక్తులను బట్టి, వారి ప్రేమను బట్టి వారిని ఎలా పూజిస్తున్నారు, ఎలా ఆరాధిస్తుంది లోకం అంటే దేవుడిగా ఆరాధిస్తుంది. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసింది. వ్యక్తులని ఆరాధించడం మొదలుపెట్టి ఆ వ్యక్తులను కలిగించిన దేవుణ్ణే పక్కన పెట్టి స్థాయికి ఈరోజు లోకం ఎదిగిపోయింది. ఇంకా దేవుడి గురించి, దేవుడి ప్రేమ గొప్పదే అని మనం చెప్పామనుకోండి, కనిపించని దేవుడి ప్రేమ ఎందుకురా, కనిపించే తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు, వాళ్ళే గొప్పవారు. ఎందుకంటే నన్ను ఈరోజు పోషించి పెంచి పెద్దవారుగా చేసి నన్ను ఈ స్థాయికి చేసింది వారే లేకపోతే నా పరిస్థితి ఏంటి, కనుక నా తల్లిదండ్రులే నాకు దైవం, దేవుడు అనేవారు కూడా సమాజంలో ఉన్నారు. మరి ఎంతమంది మధ్య మనము దేవుని ప్రేమ ఏంటో చెప్పాలి వాళ్ళకి. ఇలాంటి ఆలోచనలో ఉన్నవారికి దేవుని ప్రేమ చెప్తే అర్థమవుతుంది అంటారా?
అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం. మిగతా ప్రేమలు ఉన్నాయి. ఒక స్నేహితుల మధ్య ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, లేదా తల్లిదండ్రుల ప్రేమ, లేదా ప్రేయసి ప్రియుడి మధ్య ప్రేమ. రక్త సంబంధంలో పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఆశించదు, పిల్లల నుంచి ఏమీ ఆశించదు. నా రక్తం ద్వారా నా గర్భము నుండి వచ్చారు కనుక అని ప్రేమ చూపిస్తారు. కానీ వయసు వచ్చిన తర్వాత స్నేహితుల మధ్య కానీ, ప్రేయసి మధ్య, ప్రియుల మధ్య కానీ ఉండే ప్రేమ ఏదో ఆశించే ప్రేమ పుడుతుంది. కావాలని చూడండి. రకరకాల ప్రేమలు ఈరోజు రావడానికి కారణం ఒక 3 విషయాలు ప్రేమికుల మధ్య, ఒక ప్రేయసి ఒక ప్రియుడు ప్రేమించుకోవడానికి ఒక 3 కారణాలు చెప్తాను నేను. ఏంటి ఆ కారణాలు? 1, మనిషిని ప్రేమించాలంటే అందం అనేది ఉండాలి. ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే అందం లేకపోతే ప్రేమిస్తాడా? చెప్పాలి. అందం ఉండాలి. అందం లేకపోయినా ప్రేమించేవారు ఉన్నారు. ఐశ్వర్యం అంటే ఏదైనా వెనక ఆస్తి ఉందనుకోండి, ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఎందుకు? అమ్మాయి బాగోకపోయినా పర్లేదు, ఆస్తి ఉంది. ఇంకొక ప్రేమ ఉంది, అదే వ్యక్తిత్వం, క్యారెక్టర్. మంచోడైతే చాలండి. అబ్బాయి మంచోడు అందుకోసమే ప్రేమించాను అని చెప్తారా? ప్రేమిస్తారు. అంటే 3 కారణాల వల్ల ఒక వ్యక్తిని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఇది ప్రేయసి ప్రియుడి మధ్య ఉన్న, లేదా భార్య భర్తల మధ్య ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారు అనుకోండి. ఏం చూస్తారండి? ముందు అందం చూస్తారు, తర్వాత ఆస్తి ఉందా చూస్తారు, తర్వాత క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా పర్లేదు, ముందు ఈ 2 ఉండాలి. ఏముండాలి? అందం ఉండాలి, ఆస్తి ఉండాలి. క్యారెక్టర్ తర్వాత సంగతే, దాన్ని అంత లెక్కలోకి తీసుకోరు. అవునా? అంటే మనుష్యులు ప్రేమించడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి కదా, కొన్ని కారణాలు మనం ఈరోజు చూస్తున్నాం కదా. మరి దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుడు మనల్ని ప్రేమించడానికి, మనుషులైతే మనుషులు ప్రేమించడానికి ఏవో ఒక కారణం ఉంటుంది. మరి దేవుణ్ణి మనం ప్రేమించడానికి, మనల్ని దేవుడు ప్రేమించడానికి మనలో ఉన్నదేంటి? ఆయనలో లేనిదేంటి? మరి ఈ లక్షణాలు ఏవైతే మనం ఒక మనిషిని ప్రేమించడానికి ఏవైతే కారణాలు చెప్పుకున్నామో అవి, ఆ లక్షణాలు దేవునిలో లేవంటారా? అందం అనేసరికి ఈరోజు తల్లిదండ్రుల నుంచి వచ్చింది అంటున్నారు. అలా అయితే ఈ తల్లిదండ్రులు అంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆదామవ్వల నుంచి. ఆదామవ్వల నుంచే కదా వచ్చారు తల్లిదండ్రులు అందరూ. మనం పుట్టక మునుపు, తల్లి గర్భంలో ఉండక మునుపు తండ్రిలో ఉంటాం. అది మీ అందరికీ తెలుసు. తండ్రిలో ఉండకముందు ఎక్కడ ఉంటాం? వారి తండ్రిలో. ఇలాగ ప్రపంచ జనాభా అంతా ఎక్కడ ఉంటారు? ఆది మనిషి అయిన ఆదాము అవ్వల్లోనే ఉంటారు. అపోస్తుల కార్యం 17:26 ఉంది కదా. యావత్ భూమి మీద కాపురం ఉండటకు దేవుడు ఒక మనిషి నుండి సమస్త మనుషుల్ని, ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఎవరి నుంచి వచ్చారు? ఆదాము అవ్వల నుంచి వచ్చారు. ఒకవేళ తల్లిదండ్రుల నుంచి అందం వచ్చింది అన్నారు అనుకోండి, అయితే మొట్టమొదటి ఆదాము అవ్వలు ఎంత అందంగా ఉంటారు చెప్పండి? మొట్టమొదటి ఆదాము అవ్వలు ఎంత అందంగా ఉంటారు? చాలా అందంగా ఉంటారు. అంత అందంగా సృష్టించింది ఎవరు? దేవుడు. సృష్టించిన మనిషికే ఇంత అందం ఉంటే సృష్టించిన దేవుడు ఇంకెంత అందంగా ఉంటాడు? కీర్తనల గ్రంథం చూడండి, 45:2. కీర్తనల గ్రంథం 45:2. నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు. దేవుడు ఎవరంట? నరుల కంటే మనుషులే అందగాలు అనుకుంటున్నా ఈరోజు మిస్ ఇండియా అని, వరల్డ్ ఇండియా అంటే ప్రపంచ సుందరి అని, దేశ సుందరి అని, మిస్ వరల్డ్ అని క్యాప్షన్ పెడుతూ గిఫ్ట్స్ ఇస్తున్నారు, వాళ్ళకి మెడల్స్ ఇస్తున్నారు. మిస్ యూనివర్స్ అని. అంటే స్త్రీ పురుషుల అందాన్ని బట్టి వారిని ఎంచి వాళ్ళని
ఇండియాకే ఈమె రాణి, అంటే ఇండియాకి ఈమె అందగత్తె, ప్రపంచానికి ఈమె అందగత్తె అని రిజిస్టర్ చేస్తున్నారు. అలా అయితే దేవుడు ఏమంటున్నాడంటే నరులు అందరికంటే, అంతేనా, నరుల కంటే అంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కంటే దేవుడు అంట అతి సుందరుడై ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ అందాన్ని చూస్తే నువ్వు ప్రేమిస్తే ఫస్ట్ ప్రేమించాల్సింది ఎవరిని చెప్పండి? అందంగా ఉన్న అతి సుందరుడైన దేవుణ్ణి ప్రేమించాలి. ఒకవేళ నువ్వు అందానికి ఇష్టపడి ప్రేమించాలనుకుంటే మొట్టమొదట ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ఎలాంటి వాడంట? అతి సుందరుడు. సుందరుడు వేరు, అతి సుందరుడు అంటే ఈ సుందరాంగులందరికంటే సుందరుడు ఆయన. ఆయన అందాన్ని వర్ణిస్తూ ఒక పుస్తకమే రాయబడింది, తెలుసా మీకు? తెలీదా? పరమగీతములు. పరమగీతములు అనే ఒక పుస్తకం ఉంది బైబిల్లోన. అందులో దేవుని యొక్క అందాన్ని రాశారు, అలాగే సంఘం యొక్క అందాన్ని కూడా రాయబడింది, అదే పరమగీతములు. అంటే దేవుడు ఎంత అందగాడో చూడండి. మరి ఆయన్ని కదా మనం ప్రేమించాలి. అందం కావాలంటే అందమైన వారనే నేను ప్రేమిస్తానని నువ్వు అనుకుంటే, ప్రపంచ మనుషులందరికంటే అందగాడు దేవుడు, అతి సుందరుడు. మరి ఆయన్ని ప్రేమించే మనస్సు మనిషికుందా? ఆ దేవుని గూర్చిన ఆలోచన మనిషికుంటే దేవుడు ఎందుకు ఇంకా ఆలోచిస్తాడు మన కోసం? అవునా? ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు అని బైబిల్లో రాయబడిన పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో. ఆయన గురించి ఆలోచన చేయట్లేదు కాబట్టి ఆయన చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అరే నీకు అందమే కావాలా? ఇదిగో నేను ఉన్నాను, ప్రేమించాలి కదా అంటాడు ఆయన. ఒకవేళ అందం కాదండి, ఆస్తి కావాలి అన్నారు అనుకోండి, నీకు ఎంత ఆస్తి ఉంటుంది ప్రేమించడానికి? 1 కోటి రూపాయల, 10 కోట్ల, 100 కోట్ల, లేదా ప్రపంచంలో ధనవంతుడు? మరి దేవుడు? నువ్వు వివాహం చేసుకొని పోయే లేదా పెండ్లి చేసుకొని పోయే లేదా ప్రేమించే అబ్బాయికి ఆస్తి ఉందని ప్రేమిస్తాం కదా. ఎంత ఆస్తి ఉంది? ఒక ఊరు అంతా నీదేనా? ఊరు మాత్రమే నీదైతే ఒకవేళ నేను ప్రేమించవచ్చు. మరి దేవునికి ఉన్నది ఎంత? దేవునికి ఉన్నది ఎంత? ముల్లోకాల అధిపతి ఆయన. 3 లోకాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరు అవి? దేవుడివే మనకిచ్చాడు ఈ భూమిని. తన భూమిని మనకిచ్చి ఉన్నాడు అని కీర్తన గ్రంథంలో రాయబడింది. తన భూమి ఇది. ఈ భూమి ఎవరిది? భూమి ఎవరిది? దేవునిది. ఆకాశం ఎవరిది? దేవునిది. ఈ సర్వ సృష్టి ఎవరివి? దేవునివి. దేవునిదే మనకిచ్చాడు. మనకిచ్చిన దానిలో భూమి ఎంత పెద్దది? ఆ భూమిలో నీకున్న ప్లేస్ ఎంత? ఆ ప్లేస్లో నీకున్న ఇల్లు ఎంత? నీకున్న ఆస్తి ఎంత? ఇంత ఆస్తిని చూసి మురిసిపోయి ప్రేమించే మనం చూడండి, మనకంటే కొంచెం ఉన్నోళ్ళు కనిపించారు అనుకో, మనం ఏమైపోతాం? అంజలి, మనకంటే కొంచెం ఉన్న వాళ్ళని చూసామనుకో, వాళ్ళు ఉన్నోళ్ళు అండి అని వారికి ఇచ్చే గౌరవం చూసారా? వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి తగిలితే మనల్ని ఏమంటారేమో, వాళ్ళ ఇంటికి వెళితే రానిస్తారో రానివ్వరో అనుకొని భయపడుతూ పక్కన తిరగడానికి మనం సంకోచిస్తాం. మరి అలాంటిది మనం సృష్టించిన దేవుడు సమస్తము ఆయనే. భూమి మీద ఉన్న జంతువులు, పక్షులు, జీవరాశులు, చెట్లు, సమస్తం, అంతరిక్షంలో కనబడుతున్న సమస్తం, ఇవన్నీ ఎవరివి? దేవునివి. పరలోకం ఎవరిది? దేవునిది. పాతాళం ఎవరు చేశారు? దేవునిది. ఇవన్నీ ఆయనమైనప్పుడు ఆయన ఆస్తిపరుడు కాదా? ఆయన ధనవంతుడై ఉండి అని యేసుక్రీస్తు గురించి రాయబడుతుంది. ఇంకా ఆయన పేరే ఏం పేరు చెప్తున్నాడు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం. ఆయనకి ఏముందో చెప్తున్నాడు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అంటే నాకేముంది? నాకు ఆయుష్ అంతము ఆది అంతం అనేది లేదు. నేను ఉన్నవాడిని, ఎల్లప్పుడూ ఉండేవాడిని. దేవుడు నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని. మరి నాకెంత ఉంది?
నేను ఉన్నవాడను. చూడండి, ఆస్తి ఉన్నదనుకో, నేను ఉన్నోడనండి అని చెప్పుకుంటారా? ఆడు ఉన్నోడండి అని మనం అంటామా? మరి దేవుడెవరు? ఉన్నవాడు. ఈ మనుష్యుల ప్రేమ కొన్ని సంవత్సరాల వరకు, అవసరం ఉన్నంత వరకు, నీది వారి చేతికి వెళ్ళేంత వరకు మిమ్మల్ని ప్రేమిస్తారు. ఎప్పుడైతే వారు అనుకునేది మీ దగ్గర నుంచి దక్కిందో వెంటనే మిమ్మల్ని వదిలేస్తారు. ఒకవేళ ప్రేమించిన ఎంతవరకు ప్రేమిస్తారు? మరణం వరకే ప్రేమిస్తారు. మరణం తర్వాత మరి ప్రేమ ఉండదు. నిన్ను ప్రేమిస్తానని నీతో పాటు చావుతో వస్తాడా? రాడు. కానీ దేవుడు ఉన్నవాడు. ఎప్పటికి ఉన్నవాడు? ఎప్పటి నుండో ఉన్నవాడు. ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకైనా ఉంటాడు. శాశ్వత కాలపు ప్రేమ ఆయనది. అందుకోసమే ఇర్మియా గ్రంథం 31:3 ఈ మాట చెబుతున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమే ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమ అంట. చూసారా? అంటే దేవుడు ప్రేమ ఎంతో చెప్తున్నాడు. ఎంత అంట? శాశ్వతమైన ప్రేమ. అయితే నీకు అర్థం కాలేదా? నాకు కొలత వేసి చెప్పు అన్నావు అనుకో, ఆయన కొలత వేసి చెప్తే ఆయన ఏమంటున్నాడంటే కొలత తీయడానికి కూడా అవ్వదు. అందుకోసమే యోహాను సువార్త 3:16 ఏమంటాడు తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. అంటే ఎంత అని సైజు చెప్పడానికి అవకాశం లేనంత ప్రేమ ఆయనది. ఆకాశం చూడు ఎంత ఉంది, ఎంత చెప్పగలవా? అంత ప్రేమ, అంత పెద్ద సృష్టించాడంటే దేవుని ప్రేమ ఎంత? పట్టనంత, పట్టజాలనంత. మరి ఉన్నవాడిని ప్రేమిస్తాననుకుంటే, ఆస్తిపరును ప్రేమించాలని నువ్వు అనుకుంటే, మరి అందరికంటే ఆస్తిపరుడు, ధనవంతుడు ఎవరు? దేవుడు. మరి దేవుణ్ణి కదా మనం ప్రేమించాలి. మొదట దేవుణ్ణి కదా ప్రేమించాలి. లేదండి, క్యారెక్టర్ బాగోదేమో దేవుడిది అనుకుంటావా? రెండు ఉన్నాయి. ఓకే, అతి సుందరుడని విన్నాం, తర్వాత ఆస్తిపరుడు దేవుడని విన్నాం. మరి క్యారెక్టర్ ఎలాంటిది దేవుడిది? మనుషుల్లాగా నీ ముందు బాగా ఉండి నటించి, పెళ్ళయిన తర్వాత ఉగ్ర రూపం కనిపిస్తుంది కొంతమందిది. పెళ్ళికి ముందు వినయంగా ఉంటాడు నక్కలాగా. ఎప్పుడైతే పెళ్ళయిందో నిజస్వరూపం బయట పడుతుంది. పెళ్ళికి ముందు గొర్రెలా కనిపిస్తాడు, పెళ్ళి తర్వాత తోడేళ్ళలా కనిపిస్తాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా. నటించి నీ ముందు మార్కులు కొట్టేసిన తర్వాత అలాంటి జీవితం దేవునిది కాదు. ఆయన వేషధార అసలు కాదు. వేషధారులకు అసలు నచ్చడు దేవుడు. ఎవరైతే యాక్టింగ్ చేస్తారో దేవుని ముందు వాళ్ళకి దేవుడు అసలు నచ్చడు. వాళ్ళని ఇష్టపడ్డ దేవుడు అసలు. మరి దేవుడు ఎటువంటి వాడు? నటించేవాడా? కాదు. ఆయన క్యారెక్టర్ నటించేది కాదు. ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. ఎల్లప్పుడూ కరెక్ట్గా ఉంటాడు. ఆయన నిక్కచ్చగా ఉంటాడు అంటారు కదా, అలాగుంటాడు దేవుడు. దేవుడు ఆయన క్యారెక్టర్ ఏంటి? అబద్ధం ఆడుతాడా? అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. అంటే దేవుడు అబద్ధం ఆడడా? అబద్ధం ఆడితే అబద్ధం ఆడొద్దని మనకెందుకు చెప్తాడు? దేవుడు క్యారెక్టర్. ఆయన తప్పు చేసేవాడైతే తప్పు చెయ్యొద్దని మనకు చెప్తాడా దేవుడు? అందుకోసం దేవుని గురించి ఏం రాయబడింది? ఆయన పరిశుద్ధుడును, నీతిమంతుడును, నిందారహితుడును. ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన క్యారెక్టర్ గురించి రాయబడుతున్నాయి. ఒకసారి మరికొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం ఆయన ఎటువంటి వాడో అక్కడ రాయబడింది. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చివరి 4 లైన్ నుంచి మనం చదువుదాం. అయితే
నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును. దేవుడి క్యారెక్టర్ ఏంటి? క్షమించాలి. దేవుడు అంటే క్షమించాలి. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయా వాత్సల్యతలు గలవాడువును. దేవునికి ఏముంది క్యారెక్టర్? దయా వాత్సల్యత గలవాడను. ఇంకా దీర్ఘశాంతము. దీర్ఘశాంతము. మనకు శాంతంగా ఉండమే రాదు, ఇంకా దీర్ఘశాంతం మనకి ఎక్కడిది? అంటే ఇన్ని పాపాలు చేస్తున్న మనుషులు ఇంకా శిక్షించకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుని యొక్క గుణం ఏంటది? దీర్ఘశాంతము గలవాడును, బహుకృపయు గలవాడునై ఉండి. మనల్ని విసర్జించట్లేదు. బహుకృప, చాలా కృప ఉంది. ఇంకా అదే అధ్యాయము 9వ అధ్యాయము 31వ వచనంలో 3వ లైన్లో ఏముంటుందంటే, నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు. కృపా కనికరము గల, ఆయన క్యారెక్టర్స్, ఆయన లక్షణాలు చూడండి. ఇంకా చేసిన నిబంధనను నిలిచి కృప చూపును బట్టి మహాపరక్రమశాలివియు భయంకరుడు ఒక మా దేవా. చూడండి ఎన్ని క్యారెక్టర్స్, ఆయనకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి దేవునికి. ఏ చెడుతనము లేని పరిశుద్ధుడు దేవుడు అంటే. మరి ఎంత మంచి గుణాలు ఉన్న దేవుణ్ణి కదా మనుషులు ప్రేమించాలి, అవునా? నీ ముందు మంచిగా నటించి నీ గురించి చెడుగా చెప్పేవారిని ప్రేమిస్తున్నావు. కానీ ఏ చెడు నీ మీద చెప్పకుండా, ఏ చెడు నీలో ఉన్న తీసివేసి నిన్ను క్షమించి ప్రేమించే దేవుడు ఎవరు? ప్రేమించే వ్యక్తి ఎవరు ప్రపంచంలో? దేవుడు ఒక్కడే. మరి ఆయన్ని కదా మనుషులు ప్రేమించాలి. ఏ మంచి గుణం లేని మనుషులు ప్రేమించే మనం అన్ని మంచి గుణాలు కలిగిన, అంత ఆస్తి కలిగిన, అంత మంచి పేరు కలిగిన, అంత అందం కలిగిన దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మనుషులు? అయినా ఆయన విడిచిపెడుతున్నాడా మనుషుల్ని? విడిచిపెడుతున్నాడా దేవుడు? నన్ను ప్రేమించట్లేదు కదా అది మనుషులు, ఆయన పక్కన పెట్టేశాడా? ఒకవేళ నువ్వు పక్కన పెట్టేసావు అనుకో, ఎవరైనా నిన్ను ప్రేమించేవారిని పక్కన పెడితే వాళ్ళు నిన్ను తిరిగి ప్రేమిస్తారా? అస్సలు. నేను ఎంత ప్రేమించి అన్నీ చేస్తుంటే నన్ను పట్టించుకోవా, అయితే నువ్వు నాతో మాట్లాడు అని పక్కన పెట్టేస్తారు. మరి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంట? ఎంతో ప్రేమిస్తున్నాడంట. ఎంత అన్న ఉదాహరణ మీకు అర్థం అవ్వాలంటే, తల్లిదండ్రులుగా ఉన్నవారు ఏదైనా పనికి వెళ్ళి వచ్చేటప్పుడు వారి కోసం పిల్లలు ఉన్నారు అనుకోండి, వారి కోసం పని దగ్గర నుంచి వచ్చేటప్పుడు పిల్లలు ఉంటారు, వారి కోసం ఏమైనా తినడానికి తీసుకువెళ్తారు కదా. మీరు ఎప్పుడైనా తీసుకుని వెళ్ళారా? పిల్లలు ఉన్నారనుకోండి, మా పిల్లలు నా కోసం ఎదురు చూస్తారు, వాళ్ళకి ఏదో ఒకటి నేను తీసుకువెళ్ళాలని సెంటర్లో కొనుక్కొని తెస్తారు. ఎన్ని ఐటమ్స్ కొనిస్తే తెస్తారు చెప్పండి? ఒక పకోడీ తెస్తారు, లేదా నూడిల్స్ ఏదో తెస్తారు. ఒక ఐటమ్ 2 ఐటమ్లు అంతేనా? స్వీట్ ఒకటి, హాట్ ఒకటి, అంతేనా? 2 తెస్తారు. అది తెచ్చేసరికి మీ పిల్లల కళ్ళలో ఉన్న సంతోషం చూసేసరికి మీరు మురిసిపోతారు, మళ్ళీ రేపు తేవాలనుకుంటారు, అవునా? మరి దేవుడు పిల్లల కోసం ఎన్ని చేశాడు భూమి మీద? ఆకుకూరలు, కూరగాయలు, చేపలు, మాంసాల్లో రకాలు, చికెను, మటను, చేపల్లో రకాలు, బంగారు పాప అని ఒకటి, ఎర్రమైళ్ళు అని ఒకటి, సముద్రం చెరువులో చేపలు అయిపోలేదు, ఇంకా ఎక్కడున్నాయి? సముద్రంలో చేపలు, చిన్న చేపలు, పెద్ద చేపలు. చూసారు? కూరగాయలు ఒకటేనా? వంకాయ, బీరకాయ, దొండకాయ, ఎన్ని రకాల కూరగాయలు, ఎన్ని రకాల పక్షులు, రంగురంగుల పక్షులు, రకరకాల జీవరాశులు, కాళ్ళతో 4 కాళ్ళు కలిగినవి ఉన్నాయి, 2 కాళ్ళతో నడిచేవి కూడా ఉన్నాయి. అందులో కలర్స్, ఇంకా రంగురంగుల జాతులు, వేరు జాతులు, ఎన్ని రకాల చెట్లు, ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల వాసనలు. ఇవన్నీ ఎవరివి? తన ప్రేమ చూపిస్తున్న, నా ప్రేమ ఎంతో నువ్వు తెలుసుకోవాలా నాయన. అయితే ప్రకృతిలో ఉన్న వాటిని చూడు,
ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. నువ్వు మీ తల్లిదండ్రులు చూపించే ప్రేమ ముందు నా ప్రేమ ఎంత గొప్పదో చూడు అని దేవుడు ప్రకృతిలో ఉన్న వాటిని పెట్టి తన ప్రేమ ఏంటో చెబుతున్నాడు, చూపిస్తున్నాడు. ఇంకా తను ఏమంటున్నాడు తెలుసా? ఇంత ప్రేమ చూపించిన మనుషులు తనను ప్రేమించట్లేదు. దేవుణ్ణి ఎవరైనా ప్రేమిస్తున్నారా? అందుకోసమే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ? ఎప్పుడు మన పిల్లలకు ఆజ్ఞలు వేస్తాం చెప్పండి? రే నువ్వు చేయకపోతే నీకు అవుతుందని ఎప్పుడు చెప్తాం చెప్పండి? చెప్పిన మాట వాళ్ళు విననప్పుడు వాళ్ళకి ఆజ్ఞగా ఇస్తాం, అవునా? అలాగే దేవుడు కూడా మనుషులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేను ఎంత ప్రేమిస్తున్నప్పుడు నన్ను నువ్వెందుకు ప్రేమించవని దేవుడు అడుగుతున్నాడు. ఆజ్ఞగా ఇచ్చాడు. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. ఆజ్ఞ ఎందుకు ఇస్తాం? విననప్పుడు ఇస్తాం. అంటే మనుషులందరూ వినట్లేదన్నమాట. అంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు. మరి ఎవరిని ప్రేమించుకుంటారు మనుషులందరూ? మనుషులు ప్రేమించుకుంటున్నారు, రక్త సంబంధాలు ప్రేమించుకుంటున్నారు, తినే వస్తువులను ప్రేమిస్తున్నారు, అవునా? మీకు నచ్చిన కూర ఉందనుకోండి, ఎంత ప్రేమగా తింటారు? మీకు నచ్చిన డ్రెస్ ఉందనుకోండి, ఎంత ప్రేమగా ధరించుకుంటారు? మరి దేవుడు అందుకోసం ఆయన చెబుతున్నాడు, నన్ను ప్రేమించు అంటున్నాడు. ఎందుకయ్యా ముందు నిన్నెందుకు ప్రేమించాలి అని మనుషులందరూ ప్రేమించడం మానేశారు. ఇన్నిచ్చినా, ఇంత ప్రేమగా చూసుకుంటున్నా, సమస్తాన్ని దయచేస్తున్న మనుషులు మాత్రం దేవుణ్ణి ప్రేమించట్లేదు. అయినా తన ప్రేమ ఏంటో మరొకసారి దేవుడు మనిషికి చూపించాలనుకున్నాడు. అదే క్రీస్తు శిలువ త్యాగం. తన ప్రియకుమారుణ్ణే భూమి మీదకి పంపించాడు. ఎందుకు? తన ప్రేమ ఎట్టిదని మనుషులు తెలుసుకోవాలి. ప్రకృతిలో ఉన్న వాటిని చూసి తెలుసుకోలేని మనిషికి ప్రభువైన యేసుక్రీస్తును పంపించి తన ప్రేమ ఏంటో మనిషికి తెలియజేస్తున్నాడు ఆయన శిలువ త్యాగం ద్వారా. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దేవుని ప్రేమ చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. తన ప్రాణము మన నిమిత్తం పెట్టడం వల్ల ఏం తెలుస్తుందంట? దేవుని ప్రేమ ఎలాంటిదో, ఆయన ఎంత మనుషులు ప్రేమిస్తున్నాడంటే తన స్వరూపాన్నే మనుషుల కోసం చంపేంత, చనిపోయి చేసేంత, మరణంకి అప్పగించేంత ప్రేమ దేవునిది. నువ్వెవరి కోసమైనా ప్రాణం పెడతావా? నువ్వు ప్రేమిస్తున్నావా అనుకో, ప్రాణం పెడతావా? పెట్టవు. ఒకవేళ చనిపోతున్నారని తెలిసిందనుకో, నాలుగు కన్నీరు రాలుస్తావు బాధేసి, అంతేనా? అంతవరకే మన ప్రేమ. కళ్ళలో నుంచి తట్టుకోలేక నీరు వస్తుంది, కానీ దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు శరీరంలో నుంచి రక్తాన్ని చిందించాడు. ఎంత ప్రేమ అయినది, అవునా? మనమేమైనా ప్రేమించామైనా ఆయన ప్రాణం పెట్టాడా? కాదు, ఆయనే మనల్ని ప్రేమించుచున్నాడు కనుక. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది. తానే మనల్ని ప్రేమించాడు. ఫస్ట్ సైట్ లవ్ అంటారు దాన్నే. మనము చూసి ప్రేమించడం కాదు, ఆయన మనల్ని ప్రేమించాడు. మొదట ప్రేమించింది ఎవరు? దేవుడు. సమస్తాన్ని సృష్టించి మనిషికి ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే మొదటి ప్రేమ ఎవరిది? దేవునిది. మనిషి మొదట ప్రేమించాల్సింది ఎవరిని? దేవునిని. ఆ ప్రేమ మర్చిపోయినందుకు క్రీస్తుని పంపించాడు. అయినా మనుషులకి అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. తల్లిదండ్రుల ప్రేమ అంటున్నారు. అసలు తల్లిదండ్రులు ఇచ్చింది ఎవరు?
దేవుడు కదా. ఆ తల్లిదండ్రులు ఈ ప్రేమను పెట్టింది ఎవరు? దేవుడు కదా. ప్రపంచంలో ఏ మనిషినైనా సృష్టించి ఆ మనిషిలో ప్రేమను నింపుతున్నది ఎవరు? దేవుడు. దేవునిలోని ప్రేమే మనుషుల్లోనికి వచ్చింది. మనుషుల్లో స్వతహాగా ప్రేమ ఏమీ రాలేదు. అందుకోసమే అయితే ఆత్మఫలమేమనగా గలతీ 5:22 ప్రేమ. చూసి మొట్టమొదటి ఏంటి? ఆత్మఫలం ఏంటి? ప్రేమ. ఆత్మలో ఉండేది ప్రేమ. ఎవరి ప్రేమ అది? దేవుని ప్రేమ. ఆత్మనిచ్చింది ఎవరు మనిషికి? దేవుడు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి. మరి దేవునిలోనున్న ప్రేమతోనే ఆత్మ ఉంది. కనుకే ప్రేమ చూపిస్తున్నాం. కొత్తగా మనలో నుంచి మనం నేర్చుకొని వచ్చింది కాదు. ఆ ప్రేమను మర్చిపోయాడనే క్రీస్తుని పంపించాడు. అయినా అర్థం కాకపోయినా తన ప్రేమ చూపిస్తున్నాడు. ఎలా తెలుసా? ఇదిగో 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ అనే గ్రంథం ద్వారా దేవునిలో తన ప్రేమ ఎంత ఉందో మనుషుల మీద చూపిస్తున్నాడు. గ్రంథంలో తన మనసులోనున్న ప్రేమంతా రాపించాడు. దేవునికి ప్రేమ ఉంది, బాధ ఉంది, పగ ఉంది, చింత ఉంది, ఏమేమి ఉన్నాయో, కోపం ఉంది. ఆయన గుణాలన్నీ దేవుడు తన గ్రంథంలో రాపించాడు. ఈ ప్రేమ గ్రంథాన్ని చదువుతున్నప్పుడైనా మనిషి మారుతాడని. కానీ దీన్ని ఏమంటారు? ప్రేమ గ్రంథం అనట్లేదు, మత గ్రంథం అంటున్నారు. మనుషులకు తన ప్రేమను తెలియజేసే గ్రంథాన్ని పట్టుకొని మత గ్రంథం అంటున్నారు. వాళ్ళకి ఏమర్థమైంది? ప్రేమ అర్థం కాలేదు. అంటే అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు అన్నమాట. తల్లిదండ్రులు ప్రేమ అంటారా? తల్లి చాలా బాగా ప్రేమిస్తుందని మీరు అంటారా? తల్లి కూడా మర్చిపోద్ది తెలుసా? తల్లి కూడా పిల్లలు మర్చిపోద్ది. ఎప్పుడు? నిద్రపోతున్నారు రాత్రి సమయంలో. నిద్రపోయేటప్పుడు ఆ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలు గుర్తొస్తారా? బైబిల్లో సొలొమోను కాలంలో 2 స్త్రీలు పిల్లలను కన్నారు. ఒక తల్లి ఏం చేసిందంటే తన కుమారుడిని పక్కన పడుకోబెట్టుకుని ఆ కుమారుడి మీద ఈమె నిద్రలో పడిపోవడం వల్ల చనిపోతాడు. అలాగా ఎంతోమంది చనిపోయిన పిల్లలు ఉన్నారు. అంటే తల్లి మర్చిపోద్దా? మర్చిపోద్ది. తండ్రి మర్చిపోతాడా? మర్చిపోతాడు. స్నేహితులు మర్చిపోతారా? మర్చిపోతారు. బంధువులు మర్చిపోతారా? మర్చిపోతారు. ఒక మాటను మళ్ళీ వస్తారేంటి? ఒక్క మాటే, ఎక్కువద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, ఒక్క మాటను మళ్ళీ వస్తారేంటికి? మరిరారు. మరి నువ్వు నేను దేవుని ఎదుటి ఎన్ని నేరాలు చేసాం మనం దేవునికి వ్యతిరేకంగా. అయినా కూడా దేవుడు ఏమన్నాడు? విసర్జించట్లేదు. ఏ ప్రేమ గొప్పదండి లోకంలో. ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి పక్కన పెడుతున్నామంటే మనకి దేవుని ప్రేమ ఇంకా అర్థం కాలేదని అర్థం. అందుకోసం చూడండి, ఆయన అంటున్నాడు తల్లి అయినా నిద్రపోయేటప్పుడు మర్చిపోతుంది. ఎందుకు? నిద్ర వస్తుంది కనుక. కానీ నేను దేవుడు కునుకడు, నిద్రపోడంట. నిద్రపోతే మర్చిపోతాడేమో. అసలు దేవునికి ఏముండదు? నిద్రే ఉండదు. అంటే రాత్రి మగళ్ళు తన హరచేతుల్లో చెక్కుకొని చూసుకుంటున్నాడు నిన్ను జాగ్రత్తగా. చూడండి కీర్తన గ్రంథం 121:3. కీర్తనల గ్రంథం 121:3. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కునుకడంట. అసలు నిద్రే ఉండదు, కొనకడం కూడా ఉండదంట. మనకే చూడండి, నిద్ర వచ్చే ముందు ఏమొస్తుంది? ముందు కునుకు వస్తుంది. నువ్వు మళ్ళీ దేవుడు నిద్రపోవట్లేదు కానీ కునుకుతున్నాడు అంటావేమో, కానీ దేవుడికి ఏముండదంట? కునుకు కూడా ఉండదు. ఎందుకు చెప్పండి? మీకు అది అర్థం కావాలంటే మీరు కోడి పిల్లల్ని కాస్తున్నారు అనుకోండి. కోడి పిల్లల్ని నువ్వు పక్కన కొంచెం కన్ను ఇటు తిప్పిన గ్రద్దొచ్చి ఏం చేస్తుంది? జస్ట్ ఆ కోడి అలాగ పక్కన ఉంటుండగా దాని పిల్లల కాపలా కాయకుండా నువ్వు ఇలా తిరిగావు అనుకోండి, అది వచ్చి
తీసుకుని వెళ్ళిపోద్ది. ఈ ఇంతసేపులోనే ఎలా అని అనుకుంటాం కదా మనం. అంటే దేవుడు మనుష్యులు కూడా అంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు. అంటే నేను ఎక్కడ కన్ను కునికితే అపవాది వీరిని ఎత్తుకొని నిలిపోద్దో అంత జాగ్రత్తగా చూపిస్తున్నాడు తన ప్రేమ. అదే మాట చూడండి, మత్తయి సువార్త 23:37 మత్తయి సువార్త ఆయన ఎలా చూసుకుంటున్న మనిషిని గురించి చెబుతూ మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు నువ్వు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు రాలేకపోతే. అంటే ఒక కోడి ఎలా అయితే తన పిల్లల్ని తన కౌగిట్లోకి తీర్చుకుంటుంది, పైన ఒక ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూస్తుందా? కళ్ళు కిందకే ఉంటాయి తిండి మీద. కళ్ళు ఎక్కడ ఉంటాయి కోడికి? ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, కిందకే పొడుచుకుంటుంది అనుకుంటాం మనం. కానీ పైన ఎక్కడో ఉన్న గ్రద్దను చూస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచి చూసి అక్కడెక్కడో ఎగురుతున్న పక్షిని చూసి నా పిల్లలు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోద్దనో అరిసి మరీ కోడి పిల్లల్ని పిలిస్తే దగ్గరికి పిలిచి ఏం చేస్తుంది? తన రెక్కల చాపి క్రిందకి దాచుకుంటుంది. దేవుడు కూడా అపవాది ఆకాశం పైన ఉన్నాడు. అపవాది దురాత్మ శక్తులు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఎప్పుడు ఎవరిని ఆవరిద్దామని చూస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పిల్లలారా నా యొద్దకే రండి. తన రెక్కల చాపి పిలుస్తున్నాడు మనిషిని, నా దగ్గరికి రండి. ఆయన కోడి తన పిల్లల్ని ఎలా అయితే కాపాడుకుంటుందో నేను ఎన్నోసార్లు మిమ్మల్ని పిలుస్తున్నాను, రండి నా యొద్దకి అంటున్నాడు. అంటే ఆయన ప్రేమ చూడండి. కానీ రాని వారిని మరి ఏం చేస్తుంది గ్రద్ద? కోడి పిల్లలు రాలేదనుకో, తల్లి పిలిచినప్పుడు, కోడిది పిలిచినప్పుడు కోడి పిల్లలు రాలేదనుకోండి, ఆ పక్షి ఏం చేస్తుంది దాన్ని? ఇప్పుడు మనుషులు కూడా అలాగే ఉన్నారు, అపవాది కూడా అలాగే ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అందుకోసం ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అంటాడు. దాని నుంచి తప్పించుకోవాలంటే దేవుని రెక్కల కిందకి రావాలి. ఆ దేవుని రెక్కల ఆశ్రయమే సంఘం. ఎందుకు ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎప్పటికప్పుడు మనం చర్చిలో కూడుకొని వాక్యాన్ని ఎందుకు నేర్చుకుంటున్నాం? ఆ వాక్యం నీ మనసులో లేదంటే అదేం చేస్తుంది? నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోద్ది. అందుకోసం మనము విత్తనాల గురించి మనం చదువుకున్నాం. 4 రకాల విత్తనాలు రోడ్డు వైపున పడ్డాయంట, మార్గ మధ్యన పడినంటే అది పండక ముందే, విత్తనం రాక మొక్క మొలకెత్తక ముందే ఏది వచ్చింది, పక్షి వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయింది. అంటే నీ హృదయంలో పడిన వాక్యాన్ని అపవాది కూడా అలాగే ఎత్తుకుని వెళ్ళిపోద్ది. అందుకోసమే ప్రతిరోజు రాత్రిపూట మీకు వాక్యాన్ని విత్తుతున్నాం. ఎందుకు? అది ఎత్తుకుపోకుండా దేవుని రెక్కల చాటును మనం దీన మనస్కులై ఉండాలని దేవుడు కోరుకొని తన ప్రేమను మనకి చూపిస్తున్నాడు. తల్లి మరిచిన, తండ్రి మరిచిన, ఎవరు మరిచిన మరువనిది దేవుడు. తన ప్రేమ చూపిస్తున్నది దేవుడు. ప్రపంచానికి దేవుని ప్రేమను పరిచయం చేయాల్సింది మనమే, తన గ్రంథాన్ని కలిగిన మనమే. అందుకోసమే మీరు వక్రజనం మధ్య ఎలా ఉండాలంటే, మూర్ఖమైన వక్రజనం మధ్య లోకమందు జ్యోతుల వేళ కనిపించాలంట, దివ్య వాక్యముని చేత పట్టుకొని. ఈ ప్రేమ ఏంటో మనుషులకు తెలియచేయాలి. దేవుడు ఎంత ప్రేమమయుడు. ఆయన పేరే ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. మరి మనుషుల మధ్య ప్రేమ అని చెప్పబడుతున్న ఈ మాటలో దేవుడు ఉన్నాడా? ఇంకేముంది? ఈ లోకంలో ఉండే ఆకర్షణ ఉంది అంతే. దేవుడు ప్రేమ అంటే దేవుడు ఉండాలి. సరైన పదం ప్రేమకు నిర్వచనం దేవుడు. అసలు ఆ ప్రేమ అనే పదం బయట ఉన్న ఈ ప్రేమలకు పెట్టకూడదు. అసలు కరెక్ట్గా నేను చెప్పాలంటే ప్రేమ అనే పదం వాటికి పెట్టకూడదు. అసలు ఒక్క ప్రేమ దేవునికే చెల్లుతుంది. మనుషుల మధ్య ప్రేమ అది ప్రేమే కాదు. ప్రేమ అంటే దేవునిది, దేవుడు అంటే ప్రేమ. ఇప్పుడు ఎవరినైనా మనం ప్రేమిస్తున్నాం అనాలంటే ఆ మధ్యన ఏముండాలి? దేవుడు ఉండాలి.
నా పిల్లలంటే నాకు ప్రేమ అండి అన్నావంటే ఆ ప్రేమలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అంటే మీ పిల్లల్ని దేవుడిలో పెంచుతున్నావంటే నువ్వు ప్రేమిస్తున్నట్టే. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు గారు ఒక మంచి మాట చెప్పారు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఓకేనండి, దేవుడు ప్రేమ చూపించాడు, ఓకే. మరి మన ప్రేమ ఎలా చూపించాలి? దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? మనుషులంటే పక్కన ఉన్నారు కదండి, ఏదో ఒకటి మనం చేసి వాళ్ళకి మన ప్రేమని ఏంటో చూపిస్తాం, అవునా? ఒక భార్య భర్తకి తన ప్రేమ ఎలా చూపిస్తాడు? డ్యూటీ చేసుకుని వస్తున్నప్పుడు ఏవో తేవడమో ఇంటికి సరుకులో, లేకపోతే ఆమెను ప్రేమించి ఒక బంగారం కొనడమో బట్టలు కొనడం ద్వారా తన ప్రేమని చూపిస్తాడు, అవునా? పిల్లలు తన ప్రేమను ఎలా చూపిస్తారు? వారు పెద్దవారి తన సంపాదించిన దాన్ని తెచ్చి తల్లిదండ్రులకి ఇచ్చి తన ప్రేమను చూపిస్తారు. ప్రేమికులు ఉన్నారనుకోండి, వారి ప్రేమని గిఫ్ట్ల ద్వారా చూపిస్తారు. ఇలా రకరకాల ప్రేమలకి రకరకాలుగా చూపిస్తున్నారు తన ప్రేమ. మరి దేవుడు తను ప్రేమించిన మన మీద తన ప్రేమ ఎలా చూపించాడో మనం తెలుసుకున్నాం. మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తే మరి కనిపించిన ఆ దేవునికి మన ప్రేమ ఎలా తెలుస్తుంది? కనిపించే వ్యక్తులకైతే మన ప్రేమను చూపించగలం, మరి కనిపించిన దేవునికి మన ప్రేమ ఎలా చూపించగలం? దానికి ఒక మార్గాన్ని యేసుక్రీస్తు చెబుతున్నాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు మీరు వింటారు. అంటే దేవుని మాటలు విని వాటి ప్రకారం చేస్తున్నామంటే ఎవరిని ప్రేమించినట్టు? అది దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అది దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞలు పాటించాలి, బైబిల్లో ఉన్న మాటల్ని పాటించాలి. పాటించకుండా వాక్యం విని వెళ్ళిపోతే దేవుని ప్రేమించట్లేదు నువ్వు. మరి ఎంత ప్రేమిస్తున్నావు దేవుని నువ్వు? ఆయనైతే ఎంతో ప్రేమిస్తున్నాడు, మరి నువ్వెంత ప్రేమిస్తున్నావు? ఇంత ఇంత ఎంత? నీ ప్రేమ ఎంత? నీ ప్రేమ ఎంతో దేవునికి కనపరచాలంటే ఆయన ఆజ్ఞలు గైకోవాలి. ఎన్ని ఆజ్ఞలు నువ్వు గైకుంటే అంత ప్రేమ చూపిస్తున్నట్టు నువ్వు. ఒక వేశ్య స్త్రీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, నువ్వు విస్తారంగా నన్ను ప్రేమించితే కనుక నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. నీ ప్రేమ ఎంత విస్తారం? అబద్ధం ఆడకూడదు అని దేవుడు చెప్పాడు. నువ్వు ఆడట్లేదంటే ఎవరిని ప్రేమిస్తున్నావని? దేవుణ్ణి ప్రేమిస్తున్నావని. ఆడుతున్నావంటే కొంతమంది నా ముందే క్రైస్తవులే, సువార్త చెప్పేవారే, సేవకులే అబద్ధం ఆడుతున్నారు. అన్న, వాక్యం చెప్పే మనం అబద్ధం చెప్పొచ్చా? అబద్ధం చెప్పకూడదు, అది పాపం అని చెప్పి ప్రకటించే మనమే అబద్ధాలు చెప్పొచ్చా అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? లేదులే తమ్ముడు. అంటే చూడు, మామూలుగా మనం తీసుకుంటాం కదా, ఏముందిలే అంటే అబద్ధం పాపం కాదు అనుకుంటున్నారేమో వాళ్ళు. అంటే ప్రేమించడం మర్చిపోయారనమాట. దీన్ని బట్టి చూస్తే ఆజ్ఞ విడిచిపెట్టారంటే దాని అర్థం ఏంటి? మీ నోట భూతులైనను సరశక్తులైనను రాకూడదు. అంటే ఏంటి? జోక్స్ అంటాం కదా, జోక్స్ వేయకూడదు, బూతులు మాట్లాడకూడదు. మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. లేని మాటలు చెబుతున్నావంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు. ఉన్న మాటలు చెప్పట్లేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. బైబిల్లో ఉన్న మాటలు దేవుడు చెప్పమన్నాడు కదా, చెప్పలేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఇలా దేవుడు ఎన్నో ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు, వాటిని పాటించడమే దేవుని ప్రేమించుట. ఇంకో మాట రాపించాడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక
క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మనం నోరేమో, మనం ఆడే మాట ఆకాశానికి అంటిపోద్ది. మన మాట ఆకాశం అంటిపోయి అంత పెద్ద మాట్లాడుతాం, కానీ చేసే దగ్గరికి వచ్చేసరికి, దేవా నువ్వు అంటే నాకు ఎంత ప్రేమ తెలుసా, అయితే 100 రూపాయలు దేవుని కోసం ఖర్చు పెట్టంటే నా ఖర్చులకు లేవండి అంటాం మనం. అది మన ప్రేమ. మరి మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎంత అంటే నా ప్రాణాలు సైతం ఇచ్చేస్తుందంటావు, ఇచ్చేస్తుందంటావా? అంతేనా కాదా? అందుకో పాటల్లో కూడా కొంతమంది పాటలు పాడుతుంటారు, నా సమస్తము నీదే అంటారు, సమస్తము నీదే అంటారు. మరి దేవుని దగ్గర రారా బాబు వాక్యం వినడానికంటే వస్తారా? దేవుని కోసం ఇవ్వు అంటే ఇస్తారా? అంటే మాటలు కోటలు దాటిపోతున్నాయి, కానీ అడుగు మాత్రం బయటికి పడట్లేదు. అది మన ప్రేమ. అంటే దేవుణ్ణి మాటలతోని సంతోషపెట్టి ఆయన దగ్గర ఉన్నవన్నీ సంపాదించుకొని అనుకుంటున్నారేటో, అంతేనా? దేవుని దగ్గర చాలా ఉంది కదా, వాటన్నిటినీ మనం ఆయన మందిరానికి వెళ్ళి కొన్ని మాటలు మనం చెప్పిస్తే, దేవా నువ్వు గొప్పవాడు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పిస్తే, ఆయన అంటే నాకు ఇష్టమని అన్నాను కదా, ఆయనవన్నీ మనకి ఇస్తాడేమో అనుకుంటున్నారు మనుషులు ఈరోజు. 10 రూపాయలు ఇచ్చి 10 కోట్లు విలువ చేసే ఆశీర్వాదాలు అడుగుతాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు, అంతేనా? 10 రూపాయలతోని ఎన్ని అడుగుతారు? 10 కోట్లు విలువ చేసి ఆయన అద్భుతాలు అడుగుతారు. అలా ఉంది సమాజం నేటికి. క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. అందుకోసం మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ, క్రియతోనూ సత్యముతోనూ. అది క్రియ సత్యం అంటే మనకు అర్థం అవ్వట్లేదేమో అని పైన ఒక మాట రాశారు చూడండి, 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుడు చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపను వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలిచును. అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర జీవనోపాధికి డబ్బులు ఉన్నాయనుకోండి, ఉన్నాడు అనుకోండి మన చర్చిలో, వాడు ఏం చేయాలంట? లేమిలో ఉన్నవారికి సహాయం చేయాలి, లేనివాడికి. అది దేవుని ప్రేమ అంటున్నాడు. అంటే మనకి చేయడానికి అవకాశం ఉందంటే ఖచ్చితంగా చేయాలి. అది అంటే నీ క్రియ చూపించాలి. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు, ఆజ్ఞలను గైకొని నీ ప్రేమ ఏంటో దేవునికి చూపించాలి. అది దేవుడు మనలోను కోరుకుంటున్నాడు. మనుష్యుల ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రేమకు మూలం దేవుడే అని, ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని మనము కూడా దేవుణ్ణి ప్రేమించబద్దులమై ఉన్నాం. శాశ్వత కాలం దేవుని ప్రేమలో నువ్వు అక్కడ ఉండాలంటే ఖచ్చితంగా భూమి మీద నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.